మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. ప్రచారంలో ఉన్నారు. మరందరినీ కోరేది ఒకటే, పేదలకి మేలు చేసే ప్రభుత్వం, రాష్ట్రానికి మేలు చేసే ప్రభుత్వం, అందరికీ మేలు చేసే ప్రభుత్వాన్ని తేవటం మన బాధ్యత. కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. పేదలకి అందరికీ కూడా రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంది. పేదలు తలెత్తుకుని జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ సహకరించాలని కోరు. ఎన్నికలు అవుతున్నాయి. జూన్లో మొత్తం అన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడక 15 కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. పిఠాపురం నియోజకవర్గం రాపర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వంగ గీత. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, మనతో మాట్లాడడానికి వంగ గీత ఉన్నారు. కాసేపు రిలాక్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. మేడం, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన లభిస్తుంది మీకు? ప్రజల నుంచి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ సానుకూల స్పందన ఉంది. పేరు చెప్పి అడుగుతున్నారు అందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారికా అయితే మేము వేస్తామని చెప్పి. ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి అంత నమ్మకం వచ్చింది. ఏంటంటే గతంలో కూడా 1-2 పథకాలు ఉన్నప్పటికీ కూడా అవి సాధించడానికే పెద్ద సమస్య కింద ఉండేది. నిజమైన అర్హులకి పథకాలు వచ్చాయి కాదు. పైగా ఒక పథకం సాధించాలి అంటే చాలా ఇబ్బందులు పడేవారు. వారి చుట్టూ రాజకీయం తిరిగేది, వారి చుట్టూ లంచాలు తిరిగేవి, వాళ్ళ చుట్టూ అసమానతలు జరిగేవి. బట్ అలా కాకుండా భారతదేశం మొత్తం మీదే ఒక సంక్షేమ పథకాలకే కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలకే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందుకే ఈరోజు జగనన్న మీద అందరూ అనుకున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది రాజకీయంగా మంచి విధానం కాదు, ఎవరైనా సరే అలాగ ఇస్తారా, ఏ పార్టీకి చేసినా ఇస్తారా అని అడిగేవారు. కానీ నిజంగా ఆయన ఎవరు అర్థం చేసుకోలేరు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. తలుపు తీయగానే అమ్మ ఓట్ల కోసం వచ్చామంటే అసలు రాజశేఖర రెడ్డి గారు అంటే విద్యా దీవెన చెప్పొచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ చెప్పొచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ చెప్పొచ్చు, లేదా పోలవరం కాలువలు తవ్వించారు చెప్పొచ్చు, రైతాంగానికి అండగా ఉన్నారని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీకు ఈ పథకాలన్నీ వస్తాయి. ఈవెన్ ఎన్టీ రామారావు గారు చెప్పినా 2 రూపాయల కిలో బియ్యం, కూడు గూడు నీరు నీడ వస్తుంది. మరి మిగతా వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక మేము ఇది చేసామని చెప్పలేదు, ఇది చేస్తున్నామని చెప్పలేరు, ఇది చేయబోతామని చెప్పలేరు. అందుకు ఏం చేయాలంటే ఆరోపణలు తప్ప, జగన్ గారి మీద ఆరోపణ తప్ప స్పష్టమైన హామీ ప్రజలకు ఏమైనా ఉందా? అసలు నేను ఒక మాట చెప్తాను, ప్రతిపక్షాలకి ప్రజల గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు అంటాను. ఎందుకు అంటే ఎప్పుడైతే
ఇంత మండు టెండలో పేద ప్రజలకి ఇంటికి వెళ్ళి వచ్చే పెన్షన్ని పాపం చాలా వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ ఎంతోమంది మహిళలకి కానీ రోడ్డును ఎక్కించే పరిస్థితి తెచ్చారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి. అంటే వాళ్ళ స్వార్థం కోసం. ఇంకా వాళ్ళకి ప్రజల గురించి మాట్లాడే హక్కు ఎక్కడుందని నేను అడుగుతున్నాను. అర్హత లేదంటున్నాను నేను ప్రజల గురించి మాట్లాడే. వాళ్ళు ప్రధానంగా 2 ఆరోపణలు చేస్తున్నారు. అహంకారానికి, ఆత్మాభిమానానికి, విధ్వంసానికి అభివృద్ధి జరిగేటువంటి ఈ ఎన్నికలు. ఇందులో అహంకారులు ఎవరు, ఆత్మాభిమానులు ఎవరు, ఇందులో విధ్వంసం చేసే వాళ్ళు ఎవరు, అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు? మీరు ఒక మాటలో క్లారిటీగా చెప్పండి. నెగిటివ్ అంతా ప్రతిపక్షం, పాజిటివ్ అంతా జగన్. పాజిటివ్ అంతా జగన్. జగన్కున్నది అంటే వాళ్ళకున్న పెన్షన్ తీసేయడం అరాచకమా మానవత్వమా? వాళ్ళకుండే పెన్షన్ సచివాలయం దగ్గర నుంచి మళ్ళీ బ్యాంకుల దాకా తీసుకెళ్ళిపోవడం మానవత్వమా అరాచకమా? ఏది అరాచకం, ఏది మానవత్వం? ప్రజలు చెప్తారు, పేరు చెప్పి కొడతారు ఓటు, పేరు చెప్పి కొడతారు ఓటు. చివరిగా ఒక ప్రశ్న మేడం, సరిగ్గా వారంలో ఎన్నికలు ఉన్నాయి. మీరు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి చెప్పదలుచుకుంది ఏంటి? ప్రజలు జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుంది, వంగా గీత అందుబాటులో ఉంటుంది. మీరు మమ్మల్ని గెలిపించండి, 5 సంవత్సరాలు మేము మిమ్మల్ని గెలిపిస్తాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చేటువంటి ఎన్నికలంతా కూడా ఒకవైపే జరుగుతాయి, అవన్నీ కూడా జగన్ వైపే ఉన్నారు. ఖచ్చితంగా అభివృద్ధి చేసేది కేవలం జగన్ ప్రభుత్వమేనని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నియోజకవర్గం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.